వెల్కమ్ టు లాలన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అత్యాచార బాధిత బాలిక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన అసాధారణ తీర్పు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్తే అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. బాధితురాలు పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభించిన విస్తృత అధికారాలను ఉపయోగించుకొని తీర్పు వెలువరించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈ నెల ఆరంభంలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం గర్భ విచ్ఛేదికి నిరాకరించింది. బాధితురాలి గర్భంలో పిండం ఎదుగుదల చివరి త్రైమాసికంలో ఉన్నందున అబార్షన్‌కు అనుమతించలేమంటూ పిటిషన్‌ను ఈ నెల 4న కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు వైద్య మండలి నివేదికను కోరింది. నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పాటిల్ వాళ్ళ ధర్మాసనం ఈ వైద్య మండలి నివేదిక కోరి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ సమయంలో అబార్షన్ వల్ల కొంత ప్రమాదం ఉన్నప్పటికీ కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు. బాలిక అభిష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించడం వల్ల ఆమెపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల భావం పడుతుందని ఆసుపత్రి వైద్య మండలి నివేదించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భ విచ్ఛేదికి సోమవారం అనుమతినిచ్చింది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముంబై ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. వ్యయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. వైద్యపరంగా గర్భం తొలగింపునకు పిండం వయస్సు గరిష్టం 24 వారాలకు మించరాదని చట్టం చెబుతుంది. ఈ వయసు దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్. మీరు కూడా మా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటా. అలాగే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.